మాయరో మాయరో ఏం మాయరో కాటుకా కళ్ళతో కొంప ముంచింది మాయరో మాయరో ఏం మాయరో నేలపై నడుస్తున్న చందమామరో అలజడే లేని తుఫాను నన్ను తాకెరో మాయరోగమేదో వచ్చి చచ్చిపోతిరో గడవదే రోజు కూడా తాను లేకరో ఇంతలోనే అంత వింత ప్రేమాయరో మాయరో మాయరో ఏం మాయరో కాటుకా కళ్ళతో కొంప ముంచింది మాయరో మాయరో ఏం మాయరో నేలపై నడుస్తున్న చందమామరో వావ్, సూపర్ వరుణ్, వెరీ గ్రేట్ వర్క్. నిజంగానా? నిజంగానే ప్రతి పిక్చర్ ఒక స్టోరీ చెప్తున్నట్టుంది. చాలా బాగుంది. నేను అదే టార్గెట్గా పెట్టుకొని తీశాను. అయినా ఫోటోగ్రఫీ అంటేనే అది కదా. యా, ఇట్స్ గ్రేట్. ఇంప్రెస్ అవుతాడంటావు లడ్డు బాబు? లడ్డు లేకుండానే ఇంప్రెస్ అవుతాడు. పక్కానా? పక్కా. అమ్మయ్యా. అవును వరుణ్, ఒకవేళ నీకు ఈ జాబ్ రాలేదనుకో, మేనేజర్ ఇంప్రెస్ అవ్వలేదనుకో, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తా? ఇంకో చోట ట్రై చేస్తా. ఇంతకు ముందైతే నాకేం చేయాలన్న క్లారిటీ లేదు. ఇప్పుడైతే తెలిసింది కదా, ఖచ్చితంగా వేరే చోట ట్రై చేస్తాను. అక్కడ నీలాంటి వాళ్ళు ఉండకపోతారా, నాలాంటోడికి అవకాశం ఇవ్వకపోతారా? గుడ్. థ్యాంక్ యూ. నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. రేపు పొద్దున్న నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యాననుకో, అనుకో, నీ మ్యారేజ్కి, నీ ప్రీ వెడ్డింగ్ షూట్, రేపు పొద్దున్న నీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఫోటోషూట్ నేనే ఫ్రీగా చేస్తా. మరి మేనిఫెస్ట్ చేసి నైట్కి రాసాయి. లేదు, చేయను. ఎందుకు? ఆపర్చునిటీ వచ్చేంత వరకు రాసా. వచ్చిన తర్వాత మన చేతిలోనే కదా ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి నాకు అసైన్మెంట్ ఇచ్చారు, నువ్వు వచ్చి కెమెరా ఇచ్చావు, అదంతా అనుకున్నట్టే కదా అయింది. అయినా మిథున, అసలు నువ్వెవరో నేనెవరో? ఆ రోజు అప్పుడు ఆ పార్క్లో కూర్చున్నప్పుడు ఆ చిన్నపిల్ల నా దగ్గరికి రావడం, మమ్మల్ని చూసి నువ్వు స్కెచెస్ వేయటం, మనీ ఇచ్చి మీ ఆఫీస్కి తీసుకొచ్చి నన్ను రిఫర్ చేసి జాబ్ ఇప్పించావు. ఇదంతా నేను కోరుకుందానా రాశానా? అలా జరిగిందంతే. అంతే వరుణ్, ఇట్స్ కాల్డ్ డెస్టినీ. కానీ కలిసిన తర్వాత మన ఇద్దరి మధ్య ఏం జరిగింది, మన జర్నీ ఎంతవరకు నడిచింది, ఈ జాబ్ నేను క్రాక్ చేశానా లేదా, ఇదంతా మన చేతిలోనే కదా ఉంటుంది. అంతే కదా, మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలో లేని వాటి గురించి మనం మేనిఫెస్ట్ చేయొచ్చు, కానీ చేతిలో ఉన్న వాటి గురించి ఏం చేస్తాను చెప్పు? పర్ఫెక్ట్. అవును, అసలు నా గొడవలో పడి నీ గురించి మర్చిపోయాను. నీ స్కెచెస్ ఎంతవరకు వచ్చాయి? నాది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వరుణ్, you're something special. స్పెషలా అంటే? ఆల్ ది బెస్ట్. నో, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నీ వర్క్ ఎలాగో నచ్చుతుంది, జాబ్ వచ్చేస్తుంది కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. వెళ్దామా? పద. వరుణ్ ఏంటి ఆ కొత్త బకరా పేరు వరుణ? ఆ లకారం కూడా వాడి దగ్గర తీసుకొని ఇచ్చావేంటి? ఎవరి దగ్గర తీసుకొని ఇస్తే నీకేంటి, ఇచ్చేసా కదా. సర్లే, అలా వెళ్తుంటే చూసా. పదా, డ్రాప్ చేస్తా. అవసరం లేదు, ఐ కెన్ గో. నువ్వు వెళ్ళు. డ్రాప్ చేస్తా అంటున్నా కదా మిథున. అవసరం లేదు. ఎందుకు? నేనేదో తప్పు చేస్తున్నట్టు చూస్తున్నావు. నన్ను నార్మల్ గా చూడొచ్చు కదా. వెళ్ళి ఇక్కడ నుంచి. డ్రాప్ చేస్తా అంటున్నా కదా, రా. వదులు. డ్రాప్ చేస్తా అంటున్నా కదా. నొప్పెడుతుంది, వదులు. డాడీ. మిథున, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు అంకుల్, నార్మల్ గానే ఒంటరిగా వెళ్తుందంటే డ్రాప్ చేద్దామని. మిథున, కమ్. జరుగు.
కుట్టి దిస్ ఈస్ ఫర్ యూ మైనీస్. అక్కర్లేదు, బటర్ వేసావు కదా బాగా. బాగా వచ్చిందన్న. సరే, ఇంకేం నడుస్తుంది మరి? నార్మలే, ఆఫీస్ వర్క్ అంతా నార్మల్గానే నడుస్తుంది. నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు? బాగా ఆకలిస్తుందని బయటకు వచ్చాను రా. ఎల్లదారిలో ఎలాగో నీ ఫ్లాట్ ఉంది కదా, ఇద్దరం కలిసి భోజనం చేద్దామని అనుకున్నా. ఇంతలో అలా జరిగింది. ఇంకేంటి మరి, నీ ఆఫీస్ ఎలా ఉంది? ఇట్స్ టూ గుడ్ రా. ఇంకా ఉద్యోగం చేసే కూతురున్న ఏ తండ్రినైనా ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడిగితే వచ్చే సమాధానం కూతురు పెళ్ళెప్పుడా అని. నాన్న అప్పుడే పెళ్ళేంటి? నువ్వు కూడా అందరు ఫాదర్స్ లాగే చేస్తున్నావు. నేను అంటానురా, అందరు అమ్మాయిలాగానే పెళ్లి టాపిక్ రాగానే నాన్న అంటున్నావు, ఓకేనా? అలా కాదు కదరా, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టు. ఏ వయసులో పెళ్లి చేసుకుంటావు అది చెప్పు చాలు నాకు. 28. ఇప్పుడు నీకు 26. 25. హలో, ఎక్స్క్యూజ్ మీ, సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ నువ్వు నా చెప్పకు, అది రాసిందే నేను. అంటే ఇంకా 2 years ఉంది. అవును, అయినా ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేదని, కంఫర్ట్ లేదని ప్రతిదాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళలేం కదా. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే కదా ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుస్తుంది. ఇందాక చూడు, రోడ్డు మీద వాడెవడో నీ చేయబట్టుకున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలో నీకు అర్థం కాలేదు. వాడెవడో కూడా నాకు తెలియదురా. ఇలా ప్రతిసారి సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా స్కిప్ చేయటము, గివప్ ఇవ్వడం చేసుకుంటూ పోయావనుకో, ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఎప్పుడైనా ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తేనే దాని నుంచి నువ్వు ఓవర్కమ్ అవుతావు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. సిచ్యువేషన్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండదురా. దాన్ని ఫేస్ చేసే విధానం తెలియనప్పుడే అది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. అవును, అసలు ఈ టాపిక్ అంతా నేను నీకెందుకు చెప్తున్నాను? పెళ్లి గురించి డిస్కషన్ వచ్చి. పెళ్లి కూడా అలాంటిది. నీకు ఒక గుడ్ పార్ట్నర్ కావాలి, హూ నెవర్ గివ్స్ అప్ ఆన్ యూ. సరే, పెళ్లి ఇప్పుడు ఎందుకు వద్దు అనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఏమో, భయమేమో. దేనికి? అంటే లైఫ్ అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుందో, ఆ వచ్చే కొత్త మనిషితో అసలు ఎలా ఉంటుందో అని చిన్న భయం. అంటే లైఫ్ నీ చేతిలో ఉండదని అనుకుంటున్నావు, అంతేనా? నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తాను అన్నప్పుడు జాబ్ మానేయద్దు, ప్రాబ్లం ఫేస్ చేస్తావు అన్నాను. అప్పుడు నువ్వేమన్నావు? ఐ కెన్ హ్యాండిల్ ఇట్, నేను చూసుకుంటాను అన్నా కదా. మరి ఇప్పుడు ఎందుకు అనట్లేదు? అదే కదా నాన్న, ఆ కాన్ఫిడెన్స్ నాకు మ్యారేజ్ విషయంలో రావట్లేదు. సర్లే, చల్లరిపోతుంది, తిను. సరిపోతుందా? ఇంకోటి వేసుకురానా? నువ్వు తిను. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నానరా నీతో ఇలా టైం స్పెండ్ చేసినందుకు. కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు? మొత్తం ఆమ్లెట్ తిన్నందుక? జస్ట్ కిడ్డింగ్. మిథునా, ఎందుకు భయపడుతున్నావో ఆలోచించు, దాన్ని ఓవర్కమ్ చెయ్యి. సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండదు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా లీడ్ చేయాలనేది మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? సరే నాన్న, ఇప్పుడే కదా చెప్పా. ఒక 2 to 3 months టైం ఇవ్వు, ఆలోచిద్దాం. సరే, టేక్ యువర్ ఓన్ టైం. టేక్ కేర్. గుడ్ నైట్. సరే, నువ్వు కూడా జాగ్రత్త. సార్, అది అసైన్మెంట్ డీటెయిల్స్ అని మీకు మెయిల్ చేసేసాను. యా, ఎక్సలెంట్ వరుణ్, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్ విత్ దిస్. మిథునా, యూ బట్ ఎ గుడ్ టాలెంట్ టు అవర్ కంపెనీ. నాకు వరుణ్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టే సార్ ఆ రోజు అంతలా ఇన్సిస్ట్ చేశాను. యా, విత్ దట్ లడ్డూ థియరీతో. ఎనీవే, లాస్ట్ టైం నువ్వు పిక్స్ పంపించినప్పుడు పర్లేదు బాగానే వర్క్ చేస్తాడు అనుకున్నాను, కానీ నీ అసైన్మెంట్ చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్. దట్స్ నైస్ వరుణ్. థ్యాంక్ యూ సార్. జాయినింగ్ డీటెయిల్స్ అండ్ ప్యాకేజ్ డీటెయిల్స్ మన హెచ్ఆర్ వాళ్ళు మాట్లాడతారు, ఓకేనా? షూర్ సార్. అది ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే డోంట్ వరీ వరుణ్, 5 lakh per annum మినిమం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నీకు ఒక మెయిల్ సెండ్ చేస్తాను, అందులో రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపు. షూర్ సార్, థ్యాంక్ యూ.
వరుణ్, హా, మరి నా లడ్డు బాక్స్? రేపు తీసుకొస్తాను సార్. ఓకే వరుణ్, యూ కెన్ లీవ్. మిథున, యూ స్టే హియర్. ఈ లెటర్ తనకిచ్చేయండి. ఏంటి గురు, న్యూ అడ్మిషనా? హ్మ్. ఈ మేనేజర్ ఒకడు ఎవరిని పడతాడని తీసుకుంటాడు నాకు తెలియకుండా. సర్లే మిథునా, లోపల ఉంది. అది తెలుసు. కూర్చో. ఏంటి నా ముందు స్టంట్ చేస్తున్నావా? ఏంటి మిథునాన్ని ట్రై చేస్తున్నావా? అలాంటివి ఏమైనా ఉంటే మానేయ్. చచ్చా, అలాంటిదేం లేదు. బ్రతికిపోయావు. అయినా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ పడిపోయింది కదా. ఏంటి? అదే మిథున నాకు ఆల్రెడీ పడిపోయింది కదా. ఎలా గురు? టాలెంట్ రా బ్రో. ఎలా బ్రో? నేను ఇన్నిసార్లు తన చేతిలో దెబ్బలు తిన్నా. ఆకాశంలో నక్షత్రాలు ఉంటే చూసావా? అన్నిసార్లు తిట్లు పడ్డా. రాత్రి పగలనకుండా లెక్కలేని కలలు కన్నా తన కోసం. అలాంటిది నాకే పడలేదు, నీకెలా పడింది? హౌ? చూడు కాశీ, ఇవన్నీ చేసావు కానీ ప్రేమించావా? అంటే నిజంగానే నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసావా? మ్హూ. ఏదో గోకాలి, నోటుకొచ్చింది వాగాలి, అలుపొచ్చేదాకా అరవాలి, ఇదే పని మీద ఉన్నావు కానీ నీ ప్రేమను ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుండుంటే గర్ల్ ఫ్రెండ్లా కాకపోయినా కనీసం నీ లైఫ్లో ఒక ఫ్రెండ్లా ఉండేది. మ్హూ. చూడు, దేనికైనా చెప్పే విధానం, డీల్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సరిగ్గా చెప్పావనుకో ఏదైనా సెట్ అవుతుంది. అర్థమైందా? బ్రో, ఇన్ని రోజులు నాకు అన్నీ కనిపిస్తున్నాయంటే కళ్ళు తెరుచున్నాయి అనుకున్నా. లేదు బ్రో, నువ్వు తెరిపించావు. నా కళ్ళు నువ్వు తెరిపించావు. హాయ్. ఎప్పుడొచ్చావు? ఏమన్నాడు? మిథునా, అది ఈ బ్రో ఏమన్నాడు? రై, నువ్వు ఆగరా బాబు. ఏమన్నాడు మిథునా? మిథునా నిజంగా సూపర్ ఉన్నాడు. నువ్వు ఆగరా నాయనా. మస్తున్నాడు మిథునా ఈ బ్రో. ఎహే, ఏంటి నీ బాధ? మిథునా, ఈ వేళ నుండి నిన్ను ఇబ్బంది పెట్టను, ఇరిటేట్ చేయను. యు ఆర్ మై ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. చూడు, ఈ వేళ నుండి నీకు నాకు సెకండ్స్ తప్ప చెంప దెబ్బలు ఉండవు, గుడ్ మార్నింగ్ విషెస్ తప్ప తిట్టడాలు ఉండవు. అలాగే మనం ఫ్రెండ్స్లా ఉంటాం. కానీ నువ్వు బ్రో మాత్రం మస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అంటే అదే మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారుగా. నీకు సెన్స్ లేదా? అది బ్రో. ఏం చెప్పావు వాడికి? నేనేం చెప్పలేదు, వాడే ఏదేదో బాగుతున్నాడు. సర్లే, ఇదిగో ఏంటిది? నీ ఆఫర్ లెటర్. థ్యాంక్ యూ మిథున, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మిథున, నిజంగా థ్యాంక్ యూ. సరే వరుణ్, సో మచ్. వదులు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. థ్యాంక్ యూ మిథున. వదులు వరుణ్. ముట్టుకోకుండా చెప్పలేవా? ఛ! నేనేమన్నానని అంత సీరియస్ అవుతుంది? అమ్మయ్యా, ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. డీల్ చేస్తాడంట, డీల్ చేస్తాడు. డీల్ చేయాలంటే మా తర్వాత